సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు సిస్ల జయప్రద గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, భగవంతుడికి మనం భక్తితో ఏదైనా నివేదన చేయొచ్చు, నైవేద్యంగా ఏదైనా పెట్టొచ్చు అని అంటూ ఉంటారు. మరి మాంసం ఎందుకు పెట్టకూడదు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా మాంసం నివేదన చేయకూడదా భగవంతుడికి? తప్పకుండా. అంటే ఇక్కడ నివేద్యం అనేది మనం పదం వాడుతాం కనుక అసలు భగవంతుడికి మనం నైవేద్యం ఎందుకు పెడుతున్నాం అసలు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఏం చేస్తే అది ప్రసాదంగా కొంత భాగాన్ని భగవంతుడికి ఇమ్మని మన పెద్దవాళ్ళు నేర్పించారు. అవును. అయితే ఈ నేర్పించే విధానం ఏంటంటే దీంట్లో అర్థం ఏంటి మనకి అంటే ప్రతి విషయము ఆయనతో పంచుకోమని అర్థం. ప్రతి మనకు మంచైనా చెడైనా కష్టమైనా బాధైనా ఆయన చెప్పుకుంటాం కదా. నైవేద్యాల విషయంలో కూడా ఏదైనా వంట చేస్తే ఆ వంట కొంచెం నైవేద్యం తీసుకెళ్ళి పెట్టమని చెప్పేవాళ్ళు. అయితే ప్రతి వంటకము పూర్వం ఏ వంట చేసేవాళ్ళు అంటే సాత్వికమైన వంట, సాత్వికమే ఉండేది. తర్వాత ఈ మధ్య మాంసాలు అనేది వచ్చింది, కానీ అంతకుముందు అయితే లేదు. సాత్విక ఆహారాన్ని వంట చేసేవాళ్ళు ఇంట్లో, అదే నైవేద్యంగా పెట్టేవాళ్ళు. తర్వాత రానున్న కాలంలో ప్రతి ఒక్కరు దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ భగవంతుని భక్తి మాక్కున ఉంది అని అందరూ వచ్చినప్పుడు వాళ్ళ తహా తగ్గట్టు వాళ్ళు నైవేద్యం పెట్టేవాళ్ళు. దీనికి నైవేద్యాలు ఏంటి? గ్రామ దేవతలు పెట్టే నైవేద్యాలు. సో ఆ ఊర్లో ఉండే దేవతలకి వీళ్ళు మేము ఇదే తింటాం కనుక మేము నైవేద్యం పెడతాం. సో అవి చేయడం వల్ల ఏమిటి అంటే గ్రామ దేవతల్లో పెట్టే నైవేద్యాలన్నీ కొన్ని ఏంటంటే ఉగ్ర స్వరూపాన్ని తీసుకొచ్చేవి. అంటే మనకి రజోగుణం అనేది ఉంటుంది, తామస గుణం ఉంటుంది. సో ఈ రజోగుణం తామస గుణం అని పెరిగేది ఎక్కువగా ఈ ఆహారాలు పెడితే, ఈ ఆహారాలు తింటే కొన. సో చాలా మందికి ఉపవాసం చేసే వాళ్ళు కొన మామూలుగా ఉల్లి వెల్లుల్లి కొన కలిసి తినకూడదు అంటారు. దానివల్ల కొన వీళ్ళకి రజోగుణం పెరుగుతుంది అని. అంటే ఏంటి అంటే అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ పదార్థము ఒక రకమైన కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. అంటే అది గ్యాస్ ఫార్మింగ్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం కెమికల్ మారి ఆ శబ్దంతో వీళ్ళు మంత్రం చేస్తే కనుక కోరిక కావాలి అనేది వస్తుంది. ఇప్పుడు దాకా జపం చేసేది ఏంటి అంటే దీని శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, మానవ శరీరం ఎత్తిన తర్వాత కర్మ శరీరం అనమాట ఇది. ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి ఒక మంత్రం జపం తపస్సు చేస్తుంటారు. సో వాళ్ళ తహా తగ్గట్టు కొంతమంది పారాయణలు, కొంతమంది తపస్సు. ఈ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ జన్మలో నేను అనుభవించాలి ఏమున్నా సరే అది అనుభవించే శక్తిని నాకు ఇమ్మని తపస్సు. అలాగే ఈ జన్మ నన్ను నమ్ముకుని వచ్చిన భార్య పిల్లలకి నేను న్యాయం చేయాలి కనుక వాళ్ళని పోషించే శక్తి ఇమ్మని ప్రశాంతంగా భగవంతుని ఆయన రిక్వెస్ట్గా అడుగుతామట. తపస్సు చేసే విధానం కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కొంటే సైలెంట్గా ఆయనతో కనెక్షన్ కరెక్ట్గా డైరెక్ట్గా కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఆ మంత్రంతో అమ్మవారి పాదాలు, అమ్మవారిని రూపాన్ని చూస్తుంటాం. చాలా మంది మెడిటేషన్లో వాళ్ళకి నచ్చిన రూపాన్ని వాళ్ళు చూస్తుంటారు. సో ఇవన్నీ కొన ఏంటంటే చాలా రిక్వెస్ట్గా హంబుల్గా అడిగే విషయాలు. ఎప్పుడైతే మనం ఈ ఉల్లి వెల్లుల్లి తినే ఆహారం తిన్నామో ఇంకా అక్కడి నుంచి కోరిక ఎలా పెరుగుతుందంటే నాకు ఇప్పుడే కావాలి, ఈ క్షణమే కావాలి, నేను తపస్సు చేశాను నాకు వెంటనే రిజల్ట్ ఇవ్వు, నేను చేశాను కదా నాకు రిజల్ట్ ఇచ్చేయి, నాకు ఏం కోరిక కావాలంటే మోక్షం అక్కలేదు, నాకు ఇప్పుడు ఉన్న సుఖాలు కావాలి, ఇప్పుడున్న నాకు కారు బంగ్లాలు కావాలి. సుఖాలు అంటే మీకు కారు బంగ్లాలు కావాలి, ఇప్పుడు నాకు నా వైఫ్ కాకుండా ఇంకా అందమైన అమ్మాయిలతో కావాలి నాకు అని ఇలాంటి కోరికలన్నీ కూడా పెంచే అవకాశం ఈ రజోగుణానికి వస్తుంది. అధర్మమైన ప్రతిదీ ఈ రజోగుణం ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో మన బాడీలో వచ్చిన కెమికల్ రియాక్షన్ ఒక మాయ అనమాట. అది ఆ మాయ ఏం చేస్తుందంటే మనిషిని మార్చేస్తుంది. సో చక్కగా మంచిగా భగవంతుడిని హంబుల్గా అడిగేవాడు కాస్త ఒక రకంగా ఇవ్వకపోతే ఊరుకో అని చెప్పేసి చాలా మంది హోమాలు చేసినప్పుడు అమ్మవారికి గట్టిగా అరుస్తుంటారు నువ్వు రా అని చెప్పేసి. ఇవన్నీ కొన్ని ఏంటంటే రజోగుణానికి సంబంధించినవి. సో రజోగుణ తపస్సు చేసే వాళ్ళందరూ కొంతమంది హోమాల దగ్గర నైవేద్యాలు అవి వేసుకొని చేస్తాం హోమాలు చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా పనిచేసేవి, అంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇంకా ఇప్పుడు మనం అయినా సరే ఎవరన్నా ప్రేమగా పిలిచారు కాదు భయపెట్టారు మనం బెదిరించారు, మనం ఏం చేస్తాం? అంత శక్తి ఆగిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళ బెదిరింపుకి ఆ పని చేయాలి. సో భగవంతుని ఆ విధంగా బెదిరించడం అనమాట.
ఇలా చేయడం వల్ల చాలా కర్మలు అనుభవించాల్సి వస్తుంది, ఎన్నో జన్మలు నీచ కర్మలు అన్నీ వీళ్ళు చేపించి భగవంతుడు మళ్ళీ వీళ్ళకి మానవ జన్మ రావడం అనేది అది ఇంకో చరిత్ర మనకి. అయితే నా ఆహార విషయంలో ఈ మద్య మాంసాలు ఎందుకు పెట్టద్దు అన్నారంటే ఇలాంటి గుణాలు కలగకూడదు అని. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, కొన్ని తరాలు ఇళ్లలో పెళ్ళిళ్ళు కాక బ్రహ్మచారులుగా ఉండిపోవడం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, తర్వాత వివాహం అయిన పిల్లలు పుట్టక చాలా మంది బాధపడుతున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే ఎన్నో జన్మల కింద చేస్తున్న పాపాలు అనుభవిస్తూ వస్తారు. ఈ జన్మలో పూజా పునస్కారాలు ఎంత చేసినా వాళ్ళకి ఇంకా కష్టాలు పోవట్లేదే అంటారు. అవి కష్టాలు కాదు, వాళ్ళ కర్మని నివృత్తి చేస్తున్నారు. సో ప్రతి కర్మని వాళ్ళు నివృత్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక డోర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో డోర్ లాక్ ఉంటుంది, మళ్ళీ ఆ లాక్ తీసి మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేస్తారు. అంటే మనకు తగ్గ జీవనం సంతోషకరమైనది అనుభవిస్తున్నాము అంటే మన కర్మ కొద్దిగా తగ్గుతూ ఈ స్టేజ్కి వచ్చామని అనుకోవాలంటారా? కాదమ్మా, సంతోషంగా పడే జీవితానికి కాదు. కొంతమంది చాలా కష్టాలు పడుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఎంత చేసినా వాళ్ళ పూజలు మళ్ళీ బ్రహ్మాండంగా చేస్తుంటారు, అయినా వాళ్ళ కష్టాలు తీరవు. అది దానికి మాత్రం ఈ కర్మ. ఇవాళ ఆనందంగా గడుపుతున్నారు అని అంటే ఈ ఆనందంలో 2 అర్థాలు ఉంటాయి. ఒక ఆనందం వచ్చేసి ఎవరికి ఏ హాని చేయకుండా మనకు వచ్చిన దాంట్లో మనం ప్రశాంతంగా ఉంటూ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం సంతోషంగా జీవించడం, అంటే మనకు వచ్చిన తృప్తి చాలు. ఇంకా ఎక్కువ కావాలని ఆశపడి భగవంతుని ఇబ్బంది పెట్టకుండా పక్క వాళ్ళని కూడా ఏమీ అనకుండా ఏంటి వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటూ నలుగురితో కలుస్తూ ఆనందంగా ఉండే జీవితం అది ఆనందమైన జీవితం. సో మనకు వచ్చే ఆనందం పక్క వాళ్ళు ఏడిపిస్తే వచ్చే ఆనందాన్ని ఏంటి ఒక దగ్గర లాక్కుని అనుభవించే సుఖాన్ని, ఇవన్నీ కూడా ఒక రకమైన కర్మ. సో పక్క వాళ్ళు ఎప్పుడైతే మనం బాధ పెట్టి తీసుకుంటున్నామో సో ఖచ్చితంగా ఆ కర్మ మనం అనుభవించాలని అర్థం. ఎవరిని బాధ పెట్టకుండా సంతోషంగా జీవిస్తూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్న జీవితాన్ని మోక్షానికి దారి. 2 అర్థాలు ఆనందంలో. ఇప్పుడు ఈ కర్మ కూడా కొన్ని కర్మలు మనం ఇప్పుడు ఈ జన్మలోనే ఇప్పటికిప్పుడే అనుభవించేస్తాము, కొన్ని మాత్రం నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతాయి అంటారు కదా, అవి ఏంటి? ఇప్పుడు ఇక్కడికిక్కడే అనుభవించేవి ఎలాంటివి? ఇక్కడిక్కడ అనుభవించే కర్మలు ఏంటంటే మనం ఇవాళ ఏం కోరుకుంటున్నాం అది. ఇవాళ మనం ఉండే కారు, బంగ్లా, ఏసీ నాకు ఇంకా కావాలి, ఇచ్చేస్తారు. నీకు ఏం కావాలనుకుంటున్నామో అవన్నీ ఇస్తుంటారు. కానీ వీటితో పాటు ఈ శరీరం తీసుకున్నందుకు ఈ వంశంలో చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి. తర్వాత ఈ శరీరానికి తీసుకున్న ఆత్మ ఉందిగా, ఆత్మ చేయవలసిన కొన్ని కర్మలు ఉంటాయి. సో ఈ 2 కర్మలకి పరమార్థం తెలుసుకోవాలి వాళ్ళు. ఇవన్నీ అనుభవిస్తూ కూడా చాలా మంది ఏంటంటే ఎంత డబ్బు ఉన్నా సరే వాటి ఏవి అంటుకోకుండా వాటికి వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే పూజ, వాళ్ళు చేసే విధానం ఉంటుంది చూడు, ఇది ఎంత వాళ్ళకి ఆల్రెడీ అర్థమైనట్టు, సిగ్నల్స్ వచ్చినట్టు. సో వాళ్ళకి ఆ డబ్బు పిచ్చి అంటదు. వాళ్ళ పూజ, వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ జపం, వాళ్ళ మెడిటేషన్ చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా. ఎవరి దగ్గరికి అసలు డబ్బు ఉంది కదా నేను ఇంత హంగమ తయారవని ఉండదు, సింపుల్ సిటీలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ లైఫ్ తెలుసు, ఖచ్చితంగా వాళ్ళు అలా చేస్తారు. కొంతమందికి ఆ డబ్బున్నది అహంకారంగా మారుతుంది, దాన్ని ఇంకా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఇష్టం వచ్చిన జలసాలు చేయడం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాడేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే కర్మని ఇంకా పెంచుకుంటూ వెళ్ళడం. తీసుకున్న కర్మని నివృత్తి చేయకుండా మళ్ళీ ఇంకో కర్మలు పెంచుకుంటూ వెళ్ళడం. సో ఇవి కర్మ ఈ జన్మలో అనుభవించేది అంతా కూడా ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు వాడేసుకున్నట్టు. అందుకే మనకి ఏకాదశి వ్రతాలు, తర్వాత ఈ విశేషమైన మాసాల్లో జ్యేష్ఠ మాసం, ఇప్పుడు వచ్చే మన జ్యేష్ఠ మాసం అంతా కూడా దానాలు పుణ్యాలు చేయమని చెప్తుంటారు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్టు ఈ మాసంలో కొంచెం దానాలు ఉపవాసాలు ఎక్కువ కొనమని చెప్తారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే కర్మని కాస్త తగ్గించుకుని వద్దాం. సో దాన్ని కూడా మైండ్లో పెట్టుకోకుండా ఎవరు ఉంటారు ఉపవాసం, నేను ఉండలేదు, నేను తినేస్తాను అన్నారు అనుకోండి. సో ఏంటంటే ఇప్పుడున్న శరీరంతో చేయాల్సిన అనుభవాల్సిన కర్మ, ఆత్మగా వచ్చిన ఆ శరీరంలో ఉన్న కర్మ, మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు చేసిన కర్మలు మొత్తం కలిపి మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. మొత్తం ఒక మూట కట్టేసినట్టు. సో కర్మ అనేది తొలగదు అని అర్థం ఇది. అంటే ఇప్పుడు నేనేదో మాంసాహారం పెడుతున్నారు కాబట్టి నేను పెడితే ఏమవుతుంది, వాళ్ళకి ఏం అవ్వలేదు, ఇలాంటివన్నీ కూడా మనం అనవసరంగా మూర్ఖంగా మాట్లాడే మాటలే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా ఏం జరగకపోయినా కర్మ రూపంలో అయితే అది మనని వెంటాడుతూనే ఉంటది. మరమ్మా కొన్ని క్షేత్రాల్లో ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయో అలాంటి క్షేత్రాల్లో కూడా క్రిందటి కాలాల్లో అక్కడ ఈ నరబలులు ఇలాంటివి కూడా ఉండేవి, కానీ రాను రాను అది సాత్వికంగా మారిపోయింది అంటారు కదా, మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు క్షేత్రాలు చేసేవన్నీ కొన్ని ఏంటంటే దానికి ఒక నియమాలు ఉంటాయి ఖచ్చితంగా. ఈ ఆలయం ప్రతిష్ట ఈ విధంగా జరుగుతుంది, ఈ ఆలయం కట్టడానికి, విగ్రహం పెట్టడానికి ఈ నియమాలు ఉంటాయని ముందే రాసుకుంటారు. ఇవన్నీ శాసనాలు. ఈ శాసనం ప్రకారం ఈ దేవతకి ఇది చేయాల్సిందే. ఎందుకు చేయాలి అంటే దానికి రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడున్న చెడు సంహారం అవ్వాలంటే ఆవిడ ఆ సంహారం ఆవిడకి బలిస్తే కానీ ఆవిడ ఆ చెడు సంహారం చేయడానికి అంత ఉగ్ర రూపంతో రాదు అని అర్థం.
సో అందుకని గ్రామ దేవతలకి క్షేత్రంలో చేసే దర్శనాలకి వాడి చేసే బలులకి మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే వాటికి అక్కడ ఏవో శాసనాలు రాసే ఉంటాయి, అవును. రాయకుండా ఏ ఆలయ ప్రతిష్ట జరగదు ఎక్కడ కూడా. ప్రతిష్ట జరిగింది, అది ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇవాళకి అని అంటే అది ఏదో ఒక శాసనాలు ఉంటాయి, కారణం ఖచ్చితంగా ఉంటుంటది. కానీ అది చూసి మనం ఇంట్లో కానీ మన ఊర్లో కానీ చేయకూడదు. మనం చేయాల్సిన ఎప్పుడు కొన సాత్వికమైన ఆహారాన్ని. సో భగవంతుడు కొన అదే నైవేద్యం, పాలు పళ్ళు ఇవి ఇస్తే ఏంటంటే సో ఏ టైంలో మనం పళ్ళు తిన్నా పాలు తిన్నా శరీరానికి ఏ హాని చేయదు. అవును. సో అంటే ఏంటి అర్థం, ప్రశాంతంగా ఉంటామని. సో మన జీవితం ప్రశాంతంగా నడవాలి అంటే భగవంతుడికి చక్కగా పాయసంతో చేసిన నైవేద్యాలు, తీపి పదార్థాలు పెడితే జీవితంలో ఎప్పుడు కూడా తీపి మాటలే వింటాము, తీపి మాటలే చెప్తాము, తీపి కబుర్లే వింటాము అని అర్థం అనమాట. సో అందుకని భగవంతుడు ఎప్పుడు పరమాణము ఇలా నైవేద్యం పెట్టమన్నారు. ఎప్పుడో కానీ పులిహోర చెప్పరు, పులిహోర అమ్మవారికి నైవేద్యం పెట్టిస్తాం. ఎందుకు పెట్టిస్తాం? అది కొన్న ఇంట్లో ఏదైనా పిల్లలు మాట వినకపోతే కాస్త మనకి ఆ కోపం అప్పుడప్పుడు రావాలి, ఆ బుద్ధి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి అని చెప్పేసి దాంతో అమ్మవారికి పులిహోర నైవేద్యం పెడితే ఆ పులిహోర తినగానే వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. సో అందుకని ఈ పులిహోర నైవేద్యం చెప్పారు. అన్ని కూడా పరమాణం గుడన్నం అనేసి బెల్లంతో చేసిన పొంగళ్ళే నైవేద్యం అమ్మవారికి. ఒకే ఒక రోజు పులిహోర పెట్టమని చెప్తారు, అది మంగళవారం పూట కానీ ఏదైనా ఇంట్లో విశేషమైన కార్యక్రమం చేస్తాం మంగళవారం పూట. ఎందుకంటే మనలో ఉన్న ఏదైనా చెడు ఆలోచన ఉంటే ఆ ప్రసాదం తినగానే ఆవిడ ఆ చెడు ఆలోచన ఖండించేస్తుంది. ఆ ఖండించడానికి మాత్రమే ఆ పులిహోర నైవేద్యం. ఇప్పుడు అంటే అమ్మ వారాన్ని బట్టి అమ్మవారిని స్వామివారిని ఆరాధించినట్టు నైవేద్యానికి కూడా వారాన్ని బట్టి ఉంటుందా? అలాగుండదు. ఒక్కొక్కసారి ఏంటంటే విశేషమైన రోజుల్లో నవరాత్రుల్లో మళ్ళీ ఆ శాసనాలు వేదన్న వాటికి నవదుర్గలు వాళ్ళు వచ్చే రూపాలకి అక్కడ ఒక కార్యక్రమం మనకు ఉంది కదా, సో రాక్షసు వధించడానికి. సో దానికోసం అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిని తీసుకొస్తుంది. ఆ శక్తికి మనం చేసే నైవేద్యాలు అది సపరేట్ పూజ. మన ఇంట్లో నిత్యం నైవేద్యం చక్కగా పాలు పళ్ళు, ఇంకా కుదిరితే మహానైవేద్యం అంటే బెల్లం కాస్త శనగపప్పు కాస్త పెసరపప్పు అన్నంలో వేసి నైవేద్యం పెట్టాం. అంటే కలిపి వండేసి కొంచెం బెల్లం వేసి నెయ్యి వేసి పెరుగు వేసి నైవేద్యం పెట్టాం. ఇది చేసుకోవచ్చు. ఇవి కుదరకపోతే చక్కగా పాలు పొద్దున్నే కాచిన పాలు తీసి ఒక కప్పులో వేసి స్వామివారి నైవేద్యం పెట్టాం. పాలు అభిషేకం చేస్తారని అంటే నైవేద్యంగా కూడా నివేదన చేయొచ్చు, శుభ్రంగా చేయొచ్చు. అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం అందరూ చేయం కదా, అందరి ఇళ్ళలో అభిషేకం ఉండదు కదా. అభిషేకం వల్ల అభిషేకంతో చేస్తారు, తర్వాత నైవేద్యం పెడతారు. లేదు పాలకు నైవేద్యం పెట్టలేమంటే పానకం పెట్టచ్చు. పాలల్లో బెల్లం ముక్క ఏమైనా వేయాలమ్మా, ఉత్తగానే పెట్టచ్చా? వేయాలి. బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టాలి. లేదు పాలు నైవేద్యం పెట్టలేమంటే బెల్లం పానకం చేసి నైవేద్యం పెట్టచ్చు. ఇంత పెసరపప్పు నానబెడితే కాస్త అది వడపప్పు అవుతుంది. సో వడపప్పు పానకం రోజు నైవేద్యం పెడితే ఇంట్లో ఎటువంటి కష్టం అనేది రాదు. అమ్మ కొంతమంది చెప్తారు మనం ఏదైతే అన్నం కూర పప్పు ఇవి చేసుకున్నామో అవి కూడా నివేదన చేయొచ్చు అని చెప్పి, అలా చేయొచ్చా? 100% చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఒక నియమం పెట్టుకుంటే ఇవాళ దాదాందరిని పిలిచి ఇవన్నీ పెట్టాం. సో అంటే మన ఇంటికి ఒక గెస్ట్ పిలిచి ఎలా పెట్టాం, నెక్స్ట్ డే పెట్టా అంటే సో ఒక పద్ధతి ప్రకారం ప్రతిరోజు పెట్టగలను అనుకుంటే పెట్టచ్చు. లేదు ప్రతిరోజు చేయలేని ఏదైనా పండగ విశేషమైన రోజు వరలక్ష్మి వ్రతానికో లేకపోతే సంక్రాంతి పండగకో ఇలా పండగలకే చేస్తామంటే అదొక పద్ధతి. అంటే ఆ రోజు అందరిని పిలుస్తాం పెడతాం, అప్పుడు భగవంతుని పెడతాం. సో నైవేద్యం ఇక్కడ ఏంటంటే ఒకటి ఫిక్స్ అయితే దాన్ని కంటిన్యూ చేయాలి. అదొకటి పెద్దవాళ్ళు చెప్పారు మనకి. సో మీరు ఏదైనా అనుకుంటారో అది చేయండి. ఒకవేళ ఇది చెయ్యను అనుకుంటే మాత్రం అది అక్కడే ఆపేయండి. ఒక రోజు చేసి ఇంకో రోజు చేయమంటే మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ని పిలిచి ఒక రోజు మంచి మర్యాదలు అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి అన్ని పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనీసం మంచిగా ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో. సో భగవంతుడి దగ్గర కూడా అదే విషయం. అది అంటే భగవంతుని మనలో చూసుకోమని చెప్పారు, ఫోటోల్లో చూడమని చెప్పలేదు, మనలో చూసుకోమని చెప్పారు. సో మనం ఎవరికి ఎలా ట్రీట్ చేస్తామో అలాగే అక్కడ నైవేద్యాలు. నా పద్ధతి అయితే అది. నిజమేమో మీరు చెప్పింది. అంటే ఒక రోజు ఒకలా కాకుండా మనకి ఎలా అయితే వీలవుతుందో అది ఫాలో అవడమే కరెక్ట్ పద్ధతి. నిజంగా ఎవరో ఏదో చేసిర్రు అని చెప్పి మనం చేయడానికి పోతే మొత్తానికి ఇలాంటి ఇబ్బందుల పాలవ్వడం కన్నా అదే ఉత్తమం. అమ్మ నిత్య దీపారాధన ఖచ్చితంగా చెయ్యాలి ప్రతి ఇంట్లోనూ అని అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఇంటి యజమాని మగవారు చేస్తే మంచిది అన్నారు, కానీ మగవారు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఆడవారే చేస్తూ ఉంటారు నిత్య దీపారాధన. కానీ ఆడవారు కూడా ఈ మధ్యకాలంలో వృత్తిరీత్యా బయటకి వెళ్ళటం వల్ల వాళ్ళకి హరిబరి జీవితంలో చేయటానికి వీలవ్వక అరే చేయలేకపోయామనే బాధ ఉంటుంది. చేయాలంటే టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇదంతా ఎలా మేనేజ్ చేసుకోవాలి, నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలంటారు అటువంటి వారు? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి 2 అర్థాలు చెప్పొచ్చు నాన్న. ఒకటేమో నచ్చినట్టు చేసుకోవచ్చు చెప్పచ్చు, అది ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది ఇంకా చేయడం మానేస్తారు. అంతే. ఇంకో విషయం ఏంటంటే
మన ఇంట్లో పసిపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, మనం ఉద్యోగం చేస్తున్నాం, వచ్చి బయటకు వెళ్ళాల్సింది, ఆ పిల్లలకి కావాల్సిన సదుపాయాలు చేసి వెళ్తామా, వదిలేసి వెళ్తామా? ఆయమ్మ ఉంది, ఆయమ్మ చూసుకుంటుంది, పైన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అయినా ఎంతమంది ఉన్నా సరే మన పిల్ల కనుక బాధ్యతగా ఖచ్చితంగా ప్రాణం కొట్టుకుంటుందా కొట్టుకోదా? అవును అవును. సో భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆ రూపంగా మనం తీసుకోగలిగితే మనకి ఇది కష్టం అనిపించదు. అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసుకున్న రోజుల్లో టైంలో ఇది ఆ టైం అనేది మెయింటైన్ చేయడం అనేది ఒక 5 to 10 minutes అనేది ఈజీగా చేసుకోగలం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చేయలేను అని ఒక తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక చెప్పేస్తున్నాం. అదే తప్పించే అవకాశమే లేదు అన్నప్పుడు పసిపిల్ల ఖచ్చితంగా మనం కంపల్సరీగా ఆయమ్మ చూసుకున్నా ఆయమ్మ వచ్చే టైంకి మనం కనీసం ఆమెకి రెడీగా పాలు కనిపించాలి. అప్పుడే పాల డబ్బాలో పోసి పడుతుంది. సో ఆ పాలని మనం కాచాలని అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా. అలాగే విషయంలో భగవంతుడి విషయంలో మనం అలా నిర్ణయాలు తీసుకుంటే సో మనకి ఆయన అలా చేస్తే ఆయన ఏం చేస్తాడంటే మనకి టైం ఇస్తాడు. నువ్వు ప్రశాంతంగా చేసుకెళ్ళి పూజకి, నిన్ను ఎవరు ఆపుతారు, అసలు హ్యాపీగా వెళ్ళు అని చెప్పి భగవంతుడు మనకి టైం ఇస్తాడు. అంటే మనకి ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చామో భగవంతుడికి, మనకి లైఫ్లో ప్రయారిటీ ఇస్తాడు ఆయన. సో మీ లైఫ్కి ప్రయారిటీ కావాలి అంటే మన భగవంతుని ఆరాధన అనేది చేసుకోవాలి. అయితే దీపం వెలిగించే పరిస్థితి రాలేనప్పుడు, నిజంగా రాదు అన్నప్పుడు సింపుల్ ఏంటంటే, దీపం అనేది ఏంటంటే ఇంటికి ఇల్లాలు దీపం అని చెప్తాను. అంటే ఏంటి అంటే పొద్దున్నే లేచి స్నానం ఆచరించి ఏదైతే స్టవ్ వెలిగిస్తామో అదే దీపం. దాన్ని ఫస్ట్ దీపం కింద అన్నారు. భగవంతుడి దగ్గర సపరేట్ దీపం కాదు. ముందు ఏదైతే మనం వెలిగించి మనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీలు టీలు కోసం దేనికోసం మనం స్టవ్ వెలిగిస్తామో ఆ స్టవ్ ముట్టుకున్నప్పుడు ఏదైతే అగ్నిదేవుణ్ణి స్మరిస్తామో అప్పుడు కాస్త స్నానం చేసి వచ్చి కాస్త స్టవ్ని, అంటే పూర్వం అయితే పొయ్యి ఉండేది, ఆ పొయ్యిని అలికి పెట్టుకునే వాళ్ళు రాత్రి పొద్దున్నే దానికి పసుపు కుంకుమ కాస్త బొట్లు పెట్టేసి ఆ పొయ్యి వెలిగించినప్పుడు అగ్నిదేవుని నమస్కారం చేస్తారు. ఎందుకంటే ఆ పొయ్యి వెలగాలి కదా. అప్పుడు కట్టెలన్నీ వెలగలేదు అనుకోండి, ఒక రోజు ఏం చేస్తావు అవి వెలిగేవి కాదు, ఎంతసేపు వెలిగించినా వెలిగేవి కాదు, చాలా కష్టం అయిపోయి అందరూ లేచేస్తుండే వాళ్ళు, కాఫీలు కావాలి టిఫిన్లు కావాలనేసి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు 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 అని చెప్పి అనుకుంటేనే అది వెలిగించేవాళ్ళు కట్టెల్ని. ఇప్పుడు ఏంటి మనకు వచ్చింది గ్యాస్ స్టవ్ వచ్చేసి చక్కెర కొడితే ఆన్ అయిపోతుంది. కొంతమంది జస్ట్ ఇలా ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. దాంతో ఏంటంటే లేవడం బెడ్ నుంచి లేవడమే వెళ్ళి స్టవ్ ముట్టుకొని వెలిగిస్తున్నారు. ఇది దోషం కింద మారుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఏ పని చేయాలన్నా సో చుట్టూ మనకి బాడీలో ఏంటంటే రజోగుణం అనేది పెరుగుతుంది. ఏదైతే స్నానం ఆచరిస్తామో అప్పుడు సాత్విక గుణం అనేది ఉంటుంది. మనలో 3 గుణాలు ఉన్నాయి. సో ఈ 3 గుణాల్లో ఎక్కువగా వాడేది రజోగుణమే. సో తామసం గుణం ఉంది కదా, అది చాలా తక్కువగా, రజోగుణం ఎక్కువ పెరుగుతుంది. సరే ఫాస్ట్గా అయిపోవాలి పని, ఫాస్ట్గా అవ్వాలి, టైం సరిపోదు అని చెప్పి పరిగెడతాం కదా. ఈ పరిగెట్టే ప్రాసెస్లో చేసే పనులు కొన్ని మిస్టేక్స్ మన జీవితాన్ని ఇంకా ఇంకా వెనక్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు పూర్వం చూడండి, ఒకే యజమాని సంపాదిస్తే ఇంటిల్లిపాది హాయిగా తిని హాయిగా ఉండేవాళ్ళు. ఇవాళ ఇంట్లో ఉన్న అందరూ సంపాదించినా హాయిగా తినలేకపోతున్నారు, హాయిగా ఉండలేకపోతున్నారు. అవునమ్మా. సో ఎందుకు వచ్చింది ఆ కారణం? మనలో చేసే కొన్ని మిస్టేక్స్ అవి మనని శాపాలుగా మారుతున్నాయి. సో దానివల్ల వెనకబడుతున్నాం. మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం కొన్ని అలవాట్లు వదిలేసి వెనకబడుతున్నాం. సో వచ్చే తరానికి అది ఏం చేయాలి అనేది కూడా తెలియకుండా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితికి మనం వెళ్తున్నాం. సో అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కనీసం మీరు ఇంకా స్టవ్ ఇలా వెలిగిస్తాం కనుక స్నానం చేసి దీపం పెట్టండి దేవుడి దగ్గర అని చెప్పారు. సో దేవుడి దగ్గర ఖచ్చితంగా స్నానం చేసి వెళ్తాం కదా. అందుకని దేవుడి దగ్గర ఇంట్లో దీపం పెడితేనే, ఇంట్లో దీపారాధన జరిగితేనే ఇల్లు కలిసి వస్తుంది, ఇంట్లో దీపం ఉంటేనే ఇల్లు మీకు ఎత్తురు వెళ్తుంది అని చెప్పి మన్ని అలా అలవాటు చేశారు, డైవర్ట్ చేశారు. ఇవన్నీ ఎప్పుడు 90s నుంచి ఏదో ఒక దానికి లింక్ చేయకపోతే వినరు అని చెప్పి చేశారు. కానీ మన చేసే పని ఏంటంటే పొద్దున్నే లేవగానే స్నానం ఆచరించాలి ఫస్ట్. అది ఇంట్లో లక్ష్మీ స్వరూపం. ఇంటి దీపం వెలిగించడం కంటే ముందు మనం ఇంట్లో శుభ్రమైన బట్టలు వేసుకొని శుభ్రంగా ఉండడం అనేది ముఖ్యం. రెండోది ప్రశాంతంగా నవ్వుతూ లేవడం అనేది ఇంకా ముఖ్యం. సో ఆ రోజు ఎంత బిజీ ఉన్నా నేను చాలా బిజీ అనుకోకుండా నవ్వుతూ భగవంతుడా నన్ను నిద్రపోతే మనం లేచామంటే మనం బతికినట్టే లెక్క. అంతే నిద్ర అవస్థ నుంచి ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకి వెళ్తాం. మళ్ళీ అవస్థ నుంచి బయటపడ్డాము అంటే ఇంకా మనకి ఈ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయని అర్థం. సో ఆ కార్యక్రమాలకి ఏ ఆటంకాలు రాకుండా, విఘ్నాలు రాకుండా నేను చక్కగా చేసే విధంగా అనుగ్రహించని చెప్పి దేవుణ్ణి కోరుకునే ముఖ్య ఈ దీపారాధన, పుష్పాలు పెట్టడం. సో ఇలా చేసుకుంటూ వెళ్ళడం. ఈ వీటిని కూడా మనం వద్దు, దీని కూడా ఏమైనా ఆల్టర్నేట్ చెప్పమంటే ఇంక మొత్తానికి ఏమి చేయదు అన్న, ఏమి చేయరు, వదిలేస్తారు మొత్తానికి. అప్పుడు మనం వదిలేస్తాం, అప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తాం?
రేపు పిల్లలకి అసలు భగవంతుడు ఒకటి ఉంటుంది. ఇప్పుడు చాలా ఇళ్లలో దేవుడు రూమే లేదు, అవును, ఏదో జస్ట్ 2 ఫోటోలు పెడుతున్నారు. అంతే. ఏదో కొంతమంది మెడిటేషన్ చేస్తాం, మాకు భగవంతుడు అక్కడ మాకు కళల్లో మాకు అనిపిస్తుంది అని చెప్పేది తప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ తరానికి ఏమి ఇస్తున్నాం మనం ఇక్కడ ఓకే, బట్ నెక్స్ట్ తరానికి ఇవ్వాలి అంటే మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన హిందుత్వం ఏదైతే ఉందో, మన సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో ఈ ధర్మాన్ని మనం పాటించాలా చెయ్యాలి. ఇది మన మానవ జన్మగా మనం తీసుకున్నప్పుడు, ఒక హిందూ ధర్మంలో మనం పుట్టినప్పుడు హిందువుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, బాధ్యతలు. ఇవి బాధ్యతలు, సో ఇవి ఖచ్చితంగా చేయాలి. అమ్మ, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా స్టవ్ మనం స్నానం ఆచరించి వెలిగిస్తే అక్కడే మనం భగవంతుడికి దీపారాధన చేసినట్టుగా అవుతుంది అని అన్నారు కదా. ఇప్పుడు మరి ఆడవాళ్ళకు పీరియడ్స్ వచ్చిన సమయంలో కూడా మనం పొయ్యి వెలిగిస్తున్నాము, అది మరి దోషం కింద మారట్లేదా? అంటే జనరల్గా ఏంటంటే వెలిగించకూడదు, కానీ వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల వెలిగిస్తున్నారు. దాన్ని అగ్ని అంటేనే ఏంటంటే శుచి అని అర్థం. సో అగ్నిలో వేస్తే ఏదైనా సరే అది శుద్ధి అయిపోతుంది. సో మనం చేసేదానికి చేస్తున్నందుకు దానికి ఒక పూజ ఉంటుంది. అది 5వ రోజున ఒక చిన్న కథ చదువుకొని ఆడవాళ్ళు నీళ్ళు పోసుకుంటారు. సో సూర్య భగవాన్ దగ్గర కోరుకుంటారు, తెలిసి తెలియని చేసిన తప్పులు ఏమైనా ఉంటే నన్ను మన్నించి క్షమించు స్వామి, నా దోషాలు ఏమైనా ఉంటే నువ్వు తీసుకొని పుణ్యం మాత్రం నాకు ఇవ్వు, నేను నా బాధ్యతని, నా కుటుంబ బాధ్యత కొరకు నేను చేసిన పనులు ఇవి, నా కోసం నేను చేయలేదు. ఇక్కడ ఏమైంది, నువ్వు నీ కోసం నువ్వు చేయలేదు, నీ కుటుంబం బతికించడానికి కోసం నువ్వు చేస్తున్నావు. ఇక్కడ ఆ విధంగా వస్తుంది అర్థం. సో ఇది కొంచెం చెప్పి చేసుకోమంటారు. అయితే పూర్వం అయితే ముట్టుకునేవాళ్ళు కాదు, అసలు ముట్టుకునే వాళ్ళే కాదు అసలు, కానీ ఇప్పుడు తప్పట్లేదు చేస్తున్నారు. సో ఈ విధంగా కథ 5వ రోజు స్నానం చేసినప్పుడు పసుపుతో ఒంటికి మొహానికి రాసుకొని కొంచెం ఇంత పసుపు ముద్ద గొంతులో వేసుకొని సూర్య నమస్కారాన్ని చేయాలి. సూర్యుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఏమైనా దోషం ఉంటే ఆ దోషాలు నువ్వు తీసుకొని పుణ్యం మాత్రం నాకు ఇవ్వు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ దోషం నివారణ అవుతుంది. అంటే నీ కోసం చేసేది స్వార్థము, పరుల కోసం చేసేది సహాయం. ఈ స్వార్థానికి సహాయానికి మధ్యలో ఉండేటప్పుడు దోషం కింద రాదు, అది నీ బాధ్యత కింద వస్తుంది. అలా అనమాట. అంటే నా బాధ్యతను నేను నిర్వర్తించాలి కాబట్టి తప్పక ఇది చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం చెప్పుకుంటే సరిపోతుంది. అక్కడితో దోషం అనేది ఉండదు, ఇంకా మనకు అయిపోతుంది. ఈ పసుపు మింగటం ఇదంతా ఎందుకమ్మా? శరీరంలోని ఎప్పుడు కూడా రజోగుణం పెరగకుండా ఉండడానికి. అంటే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండాలా? ఎవ్రీ మంత్ అలా జరిగినప్పుడు 3 రోజులు 5వ రోజు ఇంత చిన్న పసుపు ముద్ద గొంతులో మింగితే మనకి ఆ అగ్రెసివ్గా అనేది ఉండదు. సాత్వికంగా ప్రతి విషయాన్ని ఆలోచించి ప్రతిదీ చేస్తాం. ఇంటికి ఇల్లాలు దీపంలాగా ఉండాలి అంటారు. అంటే ఏంటంటే కాంతి ఆ వెలుగులాగా ఉండాలి, అగ్నిలాగా జ్వాలలాగా ఉండకూడదు. సో చాలా మంది అరుస్తూ ఉంటారు, గట్టిగా మాట్లాడేస్తుంటారు, ఎంత చెప్పినా వినరు. సో వాళ్ళకి ఆ కోపం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చేసే పనులు ప్రతిదీ ఇంకా అంటే ఎదుటి వాళ్ళకి చేసేది అలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు వీళ్ళు పెంచుతూ ఉంటారు. కానీ దాన్ని తగ్గించే మార్గం ఏది అంటే ఆవిడకి ఆ రజోగుణం పెరగకుండా ఉండాలంటే ఇది చేయాలన్నమాట. సో అందుకే పూర్వం చేసేవాళ్ళు ఇవన్నీ. సో నిత్యం మనం సంతోషంగా ఉండాలి అంటే చాలా చిన్న పూజ ఏంటంటే ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎప్పుడున్నా సరే త్రికాలలో చదువుకోవచ్చు. లక్ష్మీ అష్టకం 8 నామాలు, ఎక్కువే ఉండవు లక్ష్మీ అష్టకాన్ని. పొద్దున్నే లేచి స్నానం ఆచరించేసి పూజ చేయాల్సిన టైం లేకపోయినా ఈ లక్ష్మీ అష్టకాన్ని చదువుతూ వంటంతా చేసుకోవచ్చు. ఆవిడ కూర్చొని చేయమని చెప్పలేదు, చక్కగా వాళ్ళు కూర్చొని చేయగలిగితే మంచిది, లేకపోతే చదువుకుంటూ చేయొచ్చు వంటంతా. ఇది ఆడవాళ్ళకి మాత్రం ఈ నియమం, మగవాళ్ళకి కాదు. ఒకవేళ జర్నీ చేసే సమయంలో కూడా చాలా మంది ఎక్కువ అవర్స్ జర్నీ చేసే వాళ్ళు ఉంటారు, అలా కూడా చదువుకోవచ్చు చక్కగా. అయితే ఏంటంటే జర్నీ చేసినప్పుడు అంటే అందరూ ఉంటారు కనుక మనసులోనే చదవాలి. సౌండ్ కానీ మన శబ్దం కానీ కదలిక కానీ బయటకు రాకూడదు. ఎందుకంటే వేరే అసూచంతో ఉన్న వాళ్ళకు ఉంటుందా, వాళ్ళు వింటే అదొక దోషం. సో అసూచనలో ఉన్న వాళ్ళకి వినిపించినట్టుగా వాళ్ళు విన్నట్టుగా ఉంటే అదొక దోషం కింద మారుతుంది మనకి. సో జర్నీలో ఉన్నప్పుడు ఏంటంటే మనసులో ఖచ్చితంగా అన్నిటినీ చదువుకోవచ్చు. ఇది త్రికాలాలు చదువుకుంటే ఇంట్లో ఎప్పుడు కొన్నా సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి మార్గాలు కనిపిస్తాయి. ధనం అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇది చాలా సింపుల్ పూజ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కాస్త మనసు ఆవిడ మీద లగ్నం చేయాలి. ఎందుకంటే లక్ష్మి అంటేనే స్థిరంగా ఉండదు, ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన మనసు లగ్నం లేకుండా ఏదో చదివేసాం ఇది కూడా స్పీడ్ చదివామంటే ఇంకా అయిపోయింది. మనస్ఫూర్తిగా ఒక 5 నిమిషాలు కేటాయించి అమ్మవారిని తలుచుకుంటూ మనసులో సంతోషంతో చదవాలి. ఇది హడావుడిగా చదవకూడదు. ఆ కేటాయించిన సమయం కూడా అటు ఇటు ముచ్చట్లు పెట్టుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఇదంతా లేకుండా ప్రశాంతంగా ఆ ఇచ్చిన టైంని అటు కేటాయించేస్తే
ఆ ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది. వస్తుంది. సాయంకాలం ఇంటికి వచ్చేస్తున్నారు చదవచ్చు. కాబట్టి రాత్రి కూడా స్నానం చేసి శుభ్రంగా కూర్చొని ప్రశాంతంగా చదవచ్చు అమ్మవారి దగ్గర. ఇలా చదవడం వల్ల ఏంటంటే నిత్య దీపాలు చేసేంత ఫలితము ఉంటుంది, మనం పూజ చేయలేదని అనే బాధ అనేది లేకుండా ఉంటుంది. సో మనకి పూజ చేసే మార్గాన్ని ఆవిడే చూపిస్తుంది. ఓకే, ఎంతసేపట్లో అయిపోతుందమ్మా చదవటం? 2 నిమిషాలు నాన్న. మీరు చెప్పండి ఒక్కసారి. నమస్తుస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని ఈ శ్లోకాలు ఎన్ని వస్తాయి. ఓకే, ఇవి చదువుకుంటూ అంటే ఇది చక్కగా వినడము చదవడము చేస్తూ ఉంటే వీళ్ళకి వస్తుంది ఓకే, తప్పులు లేకుండా. అది విన్నా సరిపోతుందా అమ్మా? లేదు ఖచ్చితంగా వినడానికి, చదవాల్సిందే. ఎందుకంటే ఏ అర్థంలో తప్పు రాకుండా ఉండడానికి కోసం. మనం చదివేటప్పుడు ఒక అర్థంలో తప్పు వచ్చినా సరే అది మనకి దోషంగా మారుతుంది. ఆహా. సో అందుకే శబ్ద దోషం అంటారు కదా, పిలిచేటప్పుడు పలికేటప్పుడు ఆ దోషం వీళ్ళకి వెంటాడుతుంది. ఓకే, సో అందుకని జనరల్ గా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీకు రాకపోతే వదిలేయండి చదవకండి అని చెప్పేవాళ్ళు. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అందరూ. రాకపోతే వదిలేమని చెప్తారండి వీళ్ళు, నేర్చుకుంటేనే వస్తుంది అంటే కాదు. నేర్చుకునే ప్రాసెస్ చాలా అర్థాలు తప్పుగా పలకడం వల్ల దానికి ఇంకా ఇంకా కర్మలు అనుభవించాల్సి వస్తుంది. దానికంటే చదవకుండా అమ్మ నాకు వచ్చేటప్పుడు చదువుతా అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకొని చదవమని చెప్పేవాళ్ళు. అమ్మ కొన్ని సందర్భాల్లో ఇంట్లో చదువురాని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే గనక మనం పూజా మందిరంలో కూర్చొని ఏదైనా బుక్స్ ఇలాంటివి చదువుతున్నప్పుడు, ఇలాంటి మంత్రాలు చదువుతున్నప్పుడు గట్టిగా చదువు మేము కూడా వింటామని చెప్పి కూర్చొని నమస్కారం పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో నిజంగా అది వాళ్ళకి వినిపించేటట్టు చదవడం కరెక్టేనా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా తప్పుగా చదివితే మళ్ళీ వాళ్ళకు కానీ మనకు కానీ దోషం వస్తుందంటారా? విన్న వాళ్ళకి దోషం ఉండదు, కానీ చదివిన వాళ్ళకి దోషం ఉంటుంది తప్పుగా చదివితే. అదే తప్పు విన్న వాళ్ళకి ఏం తెలియదు కదా, అది ఇక్కడ ఏముందో అది వాళ్ళు వినేశారు. ఇప్పుడు నేను చదవమని చదివేశాను, విన్నారు. కానీ ఇది వినేటప్పుడు వాళ్ళు ఇబ్బంది ఉన్న రోజుల్లో విన్నారనుకోండి, అది వాళ్ళకి దోషం కింద రాదు. ఇప్పుడు నేను చదివినందుకు దోషంగా వస్తుంది. అందుకే జనరల్గా మంత్రాన్ని శ్లోకాలని చదవద్దు అంటాం, అందరి ముందు చదవద్దు అంటాం. ఎందుకు చదవద్దు అంటే అర్థం ఏంటంటే అది ఏ వేళలో వింటారో తెలియదు. కొంతమంది మంచం పడుకుంటూ ఆన్ చేసి విన్నారనుకో, ఆ టైంలో ఇది స్వరం వెళ్ళి విన్నారనుకో, అది నాకు దోషంగా మారుతుంది. సో జనరల్గా అందుకే నేను ఎక్కడ కొన్నా మంత్రం ఇది ఇలా చేయండి అని చెప్పను, నామాన్ని ఇస్తాను. ఈ నామ మంత్రాన్ని చేసుకోవచ్చని. ఇప్పుడు ఓం నమో హనుమతే నమః అంటాం, శ్రీమాత్రే నమః అంటాం. ఇది నామాలు, ఇది ఎల్లవేళలా ఏ అవసరంలో చేసుకోవచ్చు. అంటే మన పరిస్థితి బాగాలేనప్పుడు కూడా నాకు ఓపిక కావాలంటే మరి భగవంతునే కదా కోరాలి, అందుకని చేయొచ్చు. నామాలకి దోషం లేదు. అమ్మ కొన్ని సందర్భాల్లో అంటే ఇంట్లో అందరూ లేవక ముందరే పెద్దవాళ్ళు ఒకరిద్దరు లేచినప్పుడు సుప్రభాతం లాంటివి, దేవుడి పాటలు ఇలాంటివి టీవీలో ప్లే చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు పడుకునే ఉంటారు, కొన్నిసార్లు వినిపిస్తూ ఉంటుంది నిద్రలో ఉన్న. అటువంటప్పుడు కూడా దోషం ఏమన్నా వచ్చే అవకాశం? అలాంటప్పుడు పెట్టకూడదు జనరల్గా. ఎందుకంటే మార్నింగ్ లేవగానే పెట్టాలి అనుకుంటే మంగళ వాయిద్యాలది నాదస్వరం పెట్టచ్చు. ఆ శబ్దానికి అందరూ లేస్తారు, అందరూ లేచి శుభ్రంగా వాళ్ళ ఉన్న కార్యక్రమాలు తీర్చుకున్న తర్వాత మనం స్నానం ఆచరించి అది వినాలి. ఇప్పుడు మనం సుప్రభాతం వింటే మనకి ఏ ఫీలింగ్ వస్తుంది? తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి స్వామివారి దగ్గరికి వెళ్ళినట్టుగా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుగా, ఆ రూపాన్ని మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మనకి ఏదైనా అమ్మవారి శ్లోకాలు లలిత సహస్రం ఉంటే అమ్మవారి రూపం కనిపిస్తుంటుంది. సో అమ్మవారి రూపాన్ని మనం ఎలా దర్శిస్తున్నాం? మన మనసు వెళ్ళిపోతుంది అక్కడికి. సో మనసు వెళ్ళినప్పుడు మనం ఏ శరీరంతో ఉన్నాం, అక్కడ ఏ అవస్థలో ఉన్నాం. సో ఈ అవస్థ నుంచి బయటపడడానికి పొద్దున పూట పెట్టే కార్యక్రమం ఏదైనా సరే స్నానం ఆచరించాక అది రన్ చేస్తూ మీరు వంట, వార్పు, బాక్సులు కట్టుకోవడం, అది ఆఫీసులకు వెళ్ళడం ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ వేరే అవస్థల్లో ఉన్నప్పుడు కూడా వింటూ అవన్నీ అవస్థల పనులు చేసుకోకూడదు, అది దోషం కింద మారుతుంది. అది అమ్మ చాలా మంది భక్తులు వారి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ స్వామికి సంబంధించి లేదంటే అమ్మవారికి సంబంధించి దీక్షలు తీసుకుంటూ ఉంటారు. భవానీ అమ్మవారి దీక్ష అయి ఉండొచ్చు, అయ్యప్ప స్వామి దీక్ష అయి ఉండొచ్చు, ఇలా శివ దీక్ష, హనుమాన్ దీక్ష, రకరకాల దీక్షలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ దీక్షలు ప్రత్యేకించి మగవారే తీసుకోవచ్చా? అసలు ఈ దీక్షలు తీసుకునే విధానం అంతా కరెక్టేనా? ఆడవారు కూడా దీక్ష తీసుకోవచ్చా? ఈ దీక్షల పైన కంప్లీట్ ఎన్నెన్నో సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలియజేయండి. తప్పకుండా నాన్న. దీక్ష అంటే ఏంటంటే మనం ఒక నియమానికి నియంత్రించి ఉన్నామని అర్థం. సో ఆ నియంత్రణ ఇవాళ చాలా కష్టమైంది కనుక దాన్ని దీక్షగా మార్చేశారు. సో పూర్వం ఏదైనా చేయాలి అనుకుంటే అది మనసులో సంకల్పించుకుంటే వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. దాన్ని ఎక్కడ కొన్నా దాన్ని ఇలా చాలా సందేహాలు ఉండేవి కాదు. ఏమైతే చెప్పారో ఆ ప్రకారంగా ఆ నియమాలన్నీ పాటించుకుంటూ చేసేసేవాళ్ళు. అంటే అందరూ కొన్ని ఏంటంటే దీక్షలో ఉన్నాం. ఇప్పుడు వివాహం అయ్యాక స్త్రీకి ఒక దీక్ష వస్తుంది, బాధ్యతలు.
భర్తను చూసుకోవడం, ఇల్లు చెక్కబెట్టుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, అవన్నీ బాధ్యతలు అదొక దీక్ష. సో ఇల్లాల దీక్ష అంటారు దీన్ని. సో ఇల్లాలకే తను చేయాల్సిన పనులు ఎప్పుడు ఏంటంటే నిత్యం సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని సంతోషంగా చూడడం ఒక దీక్ష. ఇది పూర్వం ఉండేవి. సో ఆ బాధ్యతలన్నీ అలా ఇంట్లో ఉన్న అంటే పూర్వం పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి కదా, అందరినీ చక్కగా నవ్వుతూ పలకరిస్తూ పొద్దున్నే అందరికి ఏమేమి కావాలో చేయాల్సిన బాధ్యత కోడలుగా అన్ని బాధ్యతలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇవాళ ఇండిపెండెంట్ గా వచ్చేసి అందరూ ఓ ఏక కుటుంబం అని చెప్పేసి, అంటే వాళ్ళ భార్య భర్తలు మాత్రమే కుటుంబం అని చెప్పేసి, పిల్లలు ఇక దీంట్లో కూడా ఏమైందంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఏమైందంటే మొత్తం అందరూ కూడా పరిగెడుతున్నారు. అవును, ఎవరు వాళ్ళు వెనక్కి తిరిగి చూసే అలవాటు లేదు, ముందుకెళ్ళే ఆలోచన లేదు. ఫోన్లు చూసుకుంటూ బయలుదేరి పరిగెడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఏమవుతుందో తెలియట్లేదు. దీనికి ఏంటంటే ఏదైనా ఒకటి మార్గం కనిపించాలని భగవంతుడు ఎప్పుడు కూడా మన పట్ల ఎప్పుడు కూడా ఆయన దయతోనే ఉంటాడు. సో ఇలా వెళ్ళిపోతున్న సమాజానికి ఏదో ఒకరు వచ్చి అయ్యప్ప దీక్షని తీసుకొచ్చారు. మా శబరిమల వెళ్తే మంచిది, ఇది చేస్తే బాగుంటుందని. అది నిజంగా ఒక విధంగా ఏంటంటే చాలా దురలవాట్లు ఉన్న మగవాళ్ళకి ఇది ఒక దీక్షగా వేస్తే ఆ అలవాటు మానే అవకాశం ఉంటుందని. కానీ ఇది ఒక రకంగా స్వార్థంతో చేస్తున్నదే కానీ భగవంతుడి పైన భక్తితో కాదు కదమ్మా. అంటే ఒకప్పుడు అది భక్తితో చేశారు, ఇప్పుడు అది స్వార్థంగా మారిపోయింది. ఒకప్పుడు భక్తి అంటే ఒక అలవాటు మానాలి అంటే ఏదో ఒక పని చేయాలి. అవును, ఒక మంచి అలవాట్లు చేసుకోవాలంటే, ఒక చెడు అలవాట్లు వదిలేయాలంటే ఏదో ఒక దీక్ష పట్టుకుంటే కానీ అవ్వదు. సో మంచి లక్షణాలు ఏర్పడడానికి అంత ఈజీగా మనకి శరీరం కానీ చుట్టూ ఉండే వాతావరణం కానీ సహకరించదు, చెడు చేయడానికి సహకరిస్తుంది జనరల్ గా. సో అందుకని ఏంటంటే ఇలాంటి దీక్షలు తీసుకొచ్చారు. సో దీక్ష ఎప్పుడు దాకా ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు దీక్ష అన్ని కూడా ఏంటంటే వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం. అంటే ఇన్ని కర్మలతో శరీరం తీసుకొని వచ్చినప్పుడు ఏ కర్మలైనా తొలగించాలంటే ఏదో ఒక దీక్ష తీసుకొని కనీసం కొన్ని కర్మలైనా తొలుగుతాయి కదా అనే ఉద్దేశంతో కొన్ని దీక్షలు అప్పుడు అందరూ కూడా ఆమోదించారు. ఓకే, దీక్ష తీసుకుంటే మంచిదే కదా, ఏముంది పొద్దున్నే తెల్లవారుజామునే లేవాలి, 4 స్నానం చేయాలి, అది చాలా మంచిది. అసలు ప్రతి మనిషి పొద్దున్నే లేవడం అనేది చాలా చాలా అదృష్టమైన జీవితం. సో ఎందుకంటే ఆ టైంలో మనం లేచామంటే దేవతల ఒక స్పర్శ మనకు తెలుస్తుందంట. అంటే దేవతలు సంచరించే టైంలో ఈ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము, తెల్లవారుజాము 4 ఎవరైతే లేచి స్నానం ఆచరించి భగవంతుడి దగ్గర ప్రార్థన పూజ చేస్తారో దేవతల ఒక స్పర్శ మనకి తెలిసి వెళ్తుంది కనుక ఒకసారి ఆ స్పర్శ తెలిస్తే అంటే ఒక ఆరా, మనకి ఏదైతే ఆరా వస్తుందో ఆ ఆరా వల్ల ఏంటంటే మనలో ఉన్న కర్మ కాస్త తొలుగుతుంది, మనలో ఉన్న చెడు శక్తి కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. సో పీడ శక్తి అంటే పీడించే కొన్ని శక్తులు ఉంటాయి, ఆ పీడ బయటకు వెళ్తుంది. సో అందుకే తెల్లవారుజాము లేవమని చెప్పేవాళ్ళు, తెల్లవారుజాము స్నానం చేసి పూజ చేయమని చెప్పేవాళ్ళు. సో ఈ దీక్షలు అప్పుడు కనీసం చేస్తాం కదా 41 రోజులు, అంటే మండల దీక్ష. ఈ మండల దీక్షలో వీళ్ళకి ఎన్ని పీడలు ఎన్ని కర్మలు తొలుగుతాయో జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అందుకని దీక్షలు చేయమని చెప్పారు. సో దాని కాస్త ప్రభావం ఏంటంటే 41 రోజులు మగవాళ్ళకి చేయమని చెప్పారు, ఆడవాళ్ళకి ఏ నియమాలు లేవు. అసలు ఆడవాళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోవడం, వాళ్ళ బాధ్యత ఏంటో అది చూసుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, వీళ్ళు సంతోషంగా ఉండడం, ఉన్న దాంట్లో సంతోషంగా దేవుడి దగ్గర ఆ సంతోషాన్ని వ్యక్తపరచడం. ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడు వచ్చి రోజు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, నువ్వు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని అంటే వాడి మీద మనకు ఉండే ప్రేమ తగ్గిపోతుందో తగ్గదా? తగ్గుతుంది అండి. ఒక పిల్లవాడినాడు నాకు జన్మనిచ్చా అదే అదృష్టం, అంతకు మించి ఏం కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదు, నన్ను ఆస్వాదించండి ప్రతిరోజు అంటే వాడి మీద ప్రేమ పెరుగుతుందా పెరగదా? ఖచ్చితంగా పెరిగిపోతుంది. సో భగవంతుడి దగ్గర మనం ఆ కృతజ్ఞత చూపించాలి. అలా ఉంటే ఖచ్చితంగా ఆయన ఇంకా ఇంకా ఏమైనా చేయాలి వీళ్ళకి అని చెప్పి ఇస్తారు. అందుకని ఆడవాళ్ళకి అలా నియమాలు పెట్టలేదు. కానీ ఇది ఏమైందంటే అందరూ పరిగెడుతూ వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళకు ఈ నియమం పెడితే వాళ్ళకున్న కాస్త కోపం తగ్గుతుంది, కాస్త వాళ్ళకుని చేస్తారని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టంగా మాకు ఆరా పని చేస్తుంది కనుక మేము వెళ్ళాలనుకుంటున్నాం, మేము చేయాలనుకుంటున్నాం, తప్పేం లేదు, చేయొచ్చు. చేస్తే ఏంటంటే మన బాధ్యతలు మనం వదిలేసి చేస్తే అది అదృష్టం కింద రాదు. ఈ కర్మని ఇక్కడ అనుభవించాలి, మళ్ళీ ఇది దోషం కింద వస్తుంది, అది చేసిన పుణ్యం కింద వస్తుంది. అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకునే పని అయితేనే మనం ఇలా ప్రత్యేకమైన దీక్షలు ఇవి చేయాలి. ఎందుకంటే మనకిచ్చిన అన్నిటికంటే భూమి మీద స్త్రీగా జన్మించినప్పుడు స్త్రీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, ఈ బాధ్యతను విస్మరించి మనం ఇంకా ఏదైనా కావాలి అని ముందుకు వెళితే మరి ఈ బాధ్యతలకు సంబంధించిన ఎవరిని ఎవరు చేస్తారు? అవును. సో ఈ వర్క్స్ అన్ని మనమే కదా పెండింగ్ ఉండిపోయాలి. సో ఈ కర్మలన్నిటికీ మళ్ళీ అనుభవించాలి. సో అందుకని ఏంటంటే చేసే వాళ్ళని మనం వద్దని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్తున్నప్పుడు చేయొద్దని కాదు,
అలా చేస్తే కనీసం పూజ అలవాటు అవుతుంది, కనీసం పొద్దున్న లేవడం అలవాటు అవుతుంది, కనీసం పొద్దున పూట కాస్త లేచి ఏదైనా నామం చదవడం అలవాటు అవుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు, అమ్మ వేసుకోమ్మా, ఎందుకంటే 10ంటికి లేచేదానికంటే పొద్దున్న 4ంటికి లేచి నా కూతురు పూజ చేస్తుంది, ఈ దీక్షలోనైనా కనీసం చూసుకోవచ్చు అని చెప్పి పెద్దవాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. సో అది కాస్త అలా ముందుకు వెళ్తూ యూత్ అందరినీ కొన ఏంటంటే వేరే దారులు వెళ్లకుండా ఈ దారి మళ్ళించడం అనేది మంచిది. ఇప్పుడమ్మా ఏ దీక్ష అయినా తీసుకోవచ్చు ఆడవాళ్ళు? ఏదైనా చేయొచ్చు నాన్న, కాకపోతే దీక్షగా తీసుకోకూడదు. ఓకే, ఏ దీక్ష చేసుకోవచ్చు. అది నియమం అనేది అంటే ఆ వస్త్రమే వేసుకోవాలి, అవే గాజులు వేసుకోవాలి, అదే పద్ధతిలో ఉండాలి కాదు. ఓకే ఓకే, మనసులో ఉండాలి నియమం. సో స్త్రీకి అది ఇచ్చారు. లేదు నా అదే వస్త్రధారణతో ఉంటేనే నాకు అలా అనిపిస్తుంది, నా మనసు అలా లగ్నం అవుతుంది అనుకుంటే చేయమని చెప్పి పర్వాలేదు, చెయ్యాలి కదా. ఇప్పుడు మన మనసు లగ్నం కావట్లేదు, అలా చేయకపోతేనే నాకు లగ్నం అవ్వలేదు అంటే ఖచ్చితంగా వేసుకోమని చెప్తారు. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే దాన్ని మనం బలంగా నమ్మాలి, దాంట్లో మనం దాంట్లో లీనం అవ్వాలి అంటే వీళ్ళకి ఆ పద్ధతిలోనే ఉంటే వస్తుంది అంటే అలా వేసుకోవచ్చు. ఓకే, లేదు ఆ పద్ధతులు లేకపోయినా నాకు వస్తుంది అంటే చక్కగా చేసుకోవచ్చు. చాలా మంది లలిత సహస్రనామం ఇంట్లో ప్రతిరోజు నిత్యం చదువుకుంటారు. కొంతమంది ఓన్లీ పారాయణలప్పుడే మాత్రం వెళ్ళి చదివేసి ఇంట్లో మళ్ళీ చదవరు. అవును అవును. సో ఇది ఏంటంటే వాళ్ళకి ఆ పద్ధతి అంటే అలా అలవాటు అయిపోయింది. అక్కడ మొత్తం గ్రూప్ అంతా కూర్చొని చదువుతున్నప్పుడు వీళ్ళు కూడా చదివేస్తారు కూర్చొని. అవును, అదే వీళ్ళు ఒక్కడే చదవమన్నప్పుడు చదువుతాలే, సైన్స్ చదువుతాలే అని అనుకుంటుంటారు. సో అలా కొంతమందికి ఏంటంటే పొద్దున్నే లేవగానే వాళ్ళు పొద్దున్నే వంట చేసుకుంటూ లలిత సహస్రం మొత్తం చదువుకుంటూ వంట అంతా చేస్తారు. అది వాళ్ళ అలవాటు. మన ఆపరు. సో ఇలా మనం దాంట్లో వెళ్ళడానికి కోసమే ఈ దీక్షలు. అంతేగాని ఈ దీక్షలు మనం చేస్తున్నాం కనుక మిగతా బాధ్యతల్ని విశ్రమించేస్తే అది చేయకపోతే దాని దోషాలు తగులుతాయి. ఓకే, సో ఈ దీక్ష ప్లస్ అది రెండు కలిపి చేసుకోవాలి. ఇప్పుడమ్మా అయ్యప్ప దీక్ష, ఈ శివ దీక్ష, హనుమాన్ దీక్ష ఇలాంటివి అయితే ఆడవారు చాలా వరకు అంటే మెచ్యూర్ అవ్వని వాళ్ళు, చిన్నపిల్లలు కానివ్వండి, లేదంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు కానివ్వండి మాత్రమే వేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక భవానీ దీక్ష విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు వేసుకుంటారు. కానీ దీక్ష అంటే 41 రోజులు ఆడవాళ్ళకి వీలు పడదు కాబట్టి వీళ్ళ సౌకర్యార్థం అది 11 రోజుల 21 రోజుల అలా వేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ పద్ధతి అంటారు అసలు వేసుకోవడం? అసలు ఎవరు లేదమ్మా, అది చేయకూడదు కూడా. 41 రోజులు మండల దీక్ష. 41 అంటే 4 + 1 అంటే 4 అంటే మనసులో ఉండే 4 గుణాలు అండి, అవి దుర్గుణాలు బయటికి వెళ్ళడానికి. 1 కలిపేది ఆ శక్తి 41. సో ఈ 40 రోజులు దీక్షగా ఉంటే 1వ రోజు అమ్మవారు అనుగ్రహిస్తుంది ఈ గుణాల నుంచి బయటపడి నువ్వు ప్రశాంతంగా బతకడానికి. ఇది దీక్ష, మండల దీక్ష మామూలుగా. సో కానీ వీళ్ళు 22 రోజులు వేసుకోవచ్చు, 11 రోజులు వేసుకోవచ్చు అని చెప్పేది ఏంటంటే అసలు ఏది చేయకపోవడానికి కనీసం ఇదేనా చేస్తే దారిలో పడతారని ఒక రకమైన రెమెడీ అనమాట. పిల్లవాడికి చందమామ చూపించి అన్నం పెడతాం కదా, అలా అన్నమాట పరిహారం ఇది. కాకపోతే అంతేగాని అలా చేయకూడదు దీక్ష. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు భవానీ దీక్ష వేసుకోవచ్చు, అమ్మవారి దీక్ష. ఎందుకంటే అమ్మవారి దగ్గర ఆ శక్తి రూపము స్వరూపము ఆవిడ దగ్గర అలా వీళ్ళు ఒకసారి అమ్మవారిలా ఊహించుకుంటే అమ్మవారు ఎన్నెన్ని పనులు చేస్తుంది, ఆవిడ ఎంతమంది వధిస్తుంది, పరమేశ్వరు దగ్గర ఆవిడ ఎంత చక్కగా ఉంటుంది. పరమేశ్వరు దగ్గరికి వచ్చినప్పటికీ ఆవిడ చల్లని తల్లిగా చల్లని రూపాన్ని చూపిస్తుంది. కానీ మిగతా రాక్షసులందరికీ ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. సో ఈ శక్తి ఆడవాళ్ళకి కావాలి కనుక వేసుకోవచ్చు. కానీ శివ దీక్ష, అయ్యప్ప దీక్షలు కూడా ఆడవాళ్ళు వేయకూడదు. మగవాళ్ళ దీక్షలు ఏవి కూడా ఆడవాళ్ళు వేయకూడదు. ఎందుకంటే వీళ్ళ శరీరము మగవాళ్ళ మారుతుంది. అంటే మగవాళ్ళలాగా మారడం అంటే ఏంటంటే ఆలోచన విధానం. సో అమ్మాయికి ఉండేది సహజ లక్షణం ఏంటి? ఓర్పు సహనము. అబ్బాయికి ఉండేది ఏంటి? ఓర్పు తక్కువ ఉంటుంది, సహనం తక్కువ ఉంటుంది. నచ్చ చెప్పడానికి అవకాశం స్త్రీగా ఉంటుంది. నేను అలా కాదు, ఇలా చేయాలని చెప్పేసి ఈ ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో వీళ్ళు, అంటే ఎప్పుడైతే ఈ దీక్షలు వేసుకుంటారో ఈ ఓర్పు సహనం మర్చిపోయి వీళ్ళు కూడా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఎప్పుడైనా గట్టిగా మాట్లాడితే ఉగ్రస్వరూపం కింద మారుతాం. సో ఉగ్రస్వరూపాలకి రాక్షసులు లొంగుతారు కానీ మానవులు భయపడతారు. అంతే కదా. అమ్మవారిని మనం మహిషాసుమర్దిని రోజున అమ్మవారి రూపం చూడడానికి కొంచెం భయం వస్తుంది, మనకి దగ్గరికి వెళ్ళాం. అదే దసరా రోజున రాజరాజేశ్వరి అమ్మవారిని చూడడానికి అమ్మవారు ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా వేసుకుంది నగలు, ఎంత బాగుంది అమ్మవారు అంతా ఆవిడ పొగుడుతూ కూర్చుంటాం. అదే మహిషాసుమర్దినప్పుడు దండం పెట్టుకుని దూరంగా వచ్చేస్తాం. అలాగే కాళీ అమ్మవారి రూపాన్ని చూడడానికి భయపడి వెనక్కి వస్తాం.
ఎందుకు? సో మనమే అంత భయపడితే సో మనలో ఆ రూపం ఆ గుణం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తారు? అవును అవును. సో ఆ రూపాలు రాకూడదని ఆడవాళ్ళని ఏదైనా సాత్వికమైన రూపాలని వేసుకోవచ్చు. భవానీ దీక్ష లాగా ఇది ఇప్పుడు కూడా ఈ దీక్షగా నవరాత్రి- వేసుకునే అవసరం లేదు. ఎర్రని గాజులు వేసుకుంటే చాలు. ఓకే. ఎర్రని గాజులు వేసుకుంటే చాలు. ఎర్ర చీర కట్టుకోవాలి, ఎర్ర రంగు వేసుకోవాలని లేదు. చక్కగా నుదికి కుంకుమ పెట్టుకోవాలి. మంచిగా కుంకుమ కంపల్సరీగా ఉండాలి. మంగళసూత్రానికి కుంకుమ ఉండాలి, నుదుటిన కుంకుమ ఉండాలి, ఓకే. బొట్టు కుంకుమ పెట్టుకోవాలి కంపల్సరీగా. స్టిక్కర్లో పెట్టుకోకూడదు. ఎర్ర గాజులు వేసుకుని అమ్మవారికి పూజ చేస్తే కూడా మనం అనుకున్న పనులన్నీ నెరవేరుస్తుంది ఆవిడ. ఓకే. ఆవిడకి ఈ రూపంలో ఉండాలని లేదు. ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఓర్పుగా సహనంగా ఉండడం కావాలి. సో నువ్వే అంతా చూసుకుంటుంది, ఇంకా ఆవిడే చూసుకుంటుంది అంతా. అమ్మ నీ ఇష్టం అమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తాను నేనని చెప్పి దండం పెట్టుకుంటే ఆవిడే నడిపిస్తుంది. నాకు ఇది కావాలి అది కావాలంటేనే ఇప్పుడు మన పిల్లలు కోరికలు ఎలా అడిగితే మనకి ఎలా అనిపిస్తుందో కొన్ని తీర్చగలం, కొన్ని తీర్చలేం. ఎందుకంటే వాళ్ళు అడిగే కోరికలు అనంతం ఉంటాయి. సో మానవ శరీరంలో, మానవ బుర్రలో అంటే మన బుర్రలో అనేక రకమైన కోరికలు ఉంటాయి. అన్ని వెళ్ళి అమ్మ చెప్తూ ఉంటుంటాం. సో ఎప్పుడైతే అగ్రెసివ్ గా వచ్చిందో ఆలోచన, రజోగుణం పెరుగుతుందో కోరికలు అనేది బలంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనమ్మా అని ఆయన గట్టిగా అడుగుతారు, ముందు ఏడుస్తారు. అవును. సో ఇవన్నీ కొన్ని ఏంటంటే మనలో ఉన్న పీడశక్తి అడిగిస్తుంది. మనం అడగట్లేదు, చెడు శక్తి, పీడశక్తి అలా అడిగిస్తుంది. ఓకే. సో అమ్మవారు ఆ మాలవ దీక్ష వేస్తే ఆ శక్తి నుంచి దూరం చేసి మళ్ళీ మానవ శరీరంలాగా మనం సాత్వికంగా ఉండేటట్టు చేస్తుంది ఆవిడ. సో అందుకని దీక్ష వేయమని చెప్పేవాళ్ళు. కాకపోతే ఏంటంటే దీనికి ఒక నియమాలు ఏంటంటే 21 రోజు వేసుకోవాలి. 21 కంపల్సరీ అమ్మవారి దగ్గర. అందుకని 11, 3 రోజులు. కొంతమంది నవరాత్రుల సమయంలో మాత్రమే వేసుకొని విజయ రోజు తీసేటట్టుగానే ప్లాన్ చేసుకొని మరి వేసుకుంటూ ఉంటారు చాలా మంది. అవునవును, అలా అది వేసుకోవచ్చు. అంటే దీక్షగా కాకుండా 11 రోజుల నియమం అనేది ఎప్పటి నుంచో ఉంది. నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర ఆ 9 రోజులు ఆ శక్తి, ఆ రూపాలు ఉంటాయి కనుక 9 రోజులు ఖర్చు దీక్షగా ఉండి ఆ 10వ రోజున ఆ దీక్ష విరమిస్తారు. అది అందరూ చాలా పూర్వకాలం నుంచి ఉంది. ఇప్పుడు ఇట్లా వస్త్రధారణ ఉండదు, ఎర్రని వస్త్రమే కట్టుకోవాలి ఉండదు. ఓకే. సో వస్త్రధారణ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఎర్రని వస్త్రాలు వేసుకోవాలి, అయితే ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవాలి, ఇలా అన్ని రంగులు ఇప్పుడు వచ్చాయి. పూర్వం ఏంటంటే దీక్ష అంటే నియమం ఏంటంటే 11 రోజులు అమ్మవారి దీక్షలో ఉంటారు వాళ్ళు. బయటికి ఎక్కడికి వెళ్ళారు. అమ్మవారి పూజలు పొద్దున్న త్రికాల సంధ్యలు, అయితే చాలా మంది జాములు చెప్తారు. పొద్దున్న తెల్లవారుజామున 4 నుంచి ప్రారంభం అయితే రాత్రి అర్ధరాత్రి వరకు పూజ చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని పూజల నియమాలు ఉన్నాయి. అవి ఏంటంటే పూర్వం నుంచి ఉన్నాయి. అది కాలక్రమేణంగా చాలా మంది ఏంటంటే మేము చేసుకుంటే ఇంట్లో మాకు అమ్మవారు కావాలని చెప్పి ఇంట్లో అందరూ మొదలుపెట్టి కొంతమంది పొద్దున్న కూడా సాయంత్రం కూడా చేసేవాళ్ళు. నవరాత్రుల్లో చేయొచ్చు, వాటికి ఏం దోషం లేదు. ఓకే. ఓకే. మనం ప్రత్యేకంగా ఈ వస్త్రధారణ, తర్వాత మాలలు, చేతికి రుద్రాక్షలు ఇలాంటివి మనం ధరించకూడదు. రుద్రాక్షలు కూడా ధరించకూడదు. రుద్రాక్షలు శివస్వరూపం. ఓకే. ఇప్పుడు మనము భగవంతుల్లా చూడాలి. ఆ రుద్రాక్షలు మనకు ధరించవచ్చు అంటే మనం ఏమనుకుంటాం, పెళ్ళవగానే భార్యాభర్తలిద్దరిని అనుకుంటావు, నా భర్త శ్రీరామచంద్రులా ఉండాలి, నా భర్త ఎవరు ఏ స్త్రీని చూడకూడదు, అలాగే నా భర్తని ఎవరు చూడకూడదు అనుకుంటాం. సో రుద్రాక్ష ఎవరు? సాక్షాత్ శివస్వరూపమే కదా. అవును. సో శివుడు ధరించవలసి అంటే రుద్రాక్ష మగవాళ్ళు ధరించాలి, ఆడవాళ్ళు ధరించకూడదు. ఆడవాళ్ళు ధరించేవి ఏమిటి? తులసి మాలలు. సో తులసి మాల కావాలంటే వేసుకోవచ్చు, తులసి మాలలు ధరించవచ్చు. తామర పూసలు తీసుకోవచ్చు, తామర పూసలు ధరించవచ్చు. లక్ష్మీ స్వరూపం తామర పూసలు. సో అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేసుకోవాలనుకుంటే. ఒకవేళ అది వేసుకున్నప్పుడు కూడా మళ్ళీ నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా? తామర పూసలకి తర్వాత తులసి మాలకి ఏ నియమం లేదన్న. తులసి మాల అంటేనే శుద్ధి. సో మనం ఎల్లవేళ్ళ శుద్ధిగా ఉండాలి అనుకుంటే ఆ తులసి మాల వేసుకోవచ్చు. సో అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. సో స్త్రీకి ఇలా ఉండాలని ఎక్కడ ఏ చరిత్రలో అంటే ఏ పురాణాల్లో కూడా నియమాలు రాయలేదు. స్త్రీ ఒక్కటి ఏంటంటే సహజంగా ఓర్పు సహనంతో ఇంట్లో నిత్య సంతోషంగా ఉండాలని రాశారు. ఓకే. అమ్మ ఈ మధ్య సాయంగా ఉండాలని రాశారు. ఈ మధ్య కరుంగలి మాల బాగా ఫేమస్ అయ్యి అందరి ద్వారా విన్న తర్వాత లేడీస్ కూడా కరుంగలి మాల వేసుకుంటున్నారు కదా, అది కూడా అవసరం లేదంటారా? అసలు అక్కర్లేదమ్మా, అవేం అక్కర్లేదు. అంటే మన మనసుని దాన్ని లగ్నం చేయడానికి కోసం అని అనేక రూపాల్లో ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది మంత్రాలు చేస్తూ ఇవి చేయండి మీకు ఖచ్చితంగా ఉంటుందని. అయితే ఇవన్నీ ఒక విధంగా పాజిటివ్గా తీసుకుంటే ఏంటంటే ఓకే, యువతని పక్కదారి వెళ్ళకుండా ఈ దారిలో తీసుకెళ్తున్నారు అని అది ఓకే, అది ఒక రకంగా పాజిటివ్గా తీసుకోవచ్చు. నెగిటివ్గా ఏమొద్దంటే ఇదే నిజమేమో అనుకుని లైఫ్ లాంగ్ రేపు ఫ్యూచర్లో కూడా ఇదే మొత్తం అందరు పిల్లలు అదే ఫాలో అవుతారేమో భయంగా ఉంది. సో మన
మన మూలాలు ఏం చెప్పారో, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది పిల్లలకి ఎప్పుడు అందిస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నది చేసుకోవచ్చు. ఓకే. ఎప్పుడు చెప్పాలి వాళ్ళకి మూలం ఏంటి అనేది చెప్పాలి. దీని మూలం ఏంటి అనేది దానికి వివరణ చెప్పి అప్పుడు కావాలంటే నీకు ఇప్పుడు మనకి మనసు లగ్నం చేయడానికి కోసం చాలా మంది వాల్ పేపర్స్ పెట్టారు ఫోన్లో, దేవుడు వాల్ పేపర్స్. నాకు అమ్మవారిని చూస్తూ ఉంటే నాకు నచ్చుతుంది, అందుకే అమ్మవారిని చూస్తూ ఉండాలి అని చెప్పేసి తప్పేం లేదు. అందుకే వాళ్ళ లగ్నం అక్కడ చేసుకోవడానికి అమ్మవారిని వదిలి రావడం ఇష్టం లేక వాళ్ళు ఆ వాల్ పేపర్లో పెట్టుకోవడం, అయితే ఇంటి చుట్టూ అన్ని ఇంట్లో రూమ్లో మొత్తం దేవుడి ఫోటోలు పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే మనసుని అక్కడ వాళ్ళ దగ్గర ఉంచడానికి తప్పేం లేదు. కాకపోతే మన మూలం ఏంటి, అసలు ఈ మూలం అంటే ఏంటి, వీళ్ళు ఏమి పాటించాలి, మన ఇంట్లో ధర్మం ఏంటి, మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం ఏంటి, ఇవన్నీ మనకు చెప్పుతూ మీకు నచ్చింది చేస్తూ ఉండండి. కానీ ఇది మన మూలం, ఇది మర్చిపోకూడదు మీరు అని వాళ్ళ పిల్లలకి ఆ విత్తనాలు మైండ్లో వేస్తేనే రేపు ఫ్యూచర్లో మన సమాజంలో పలానా వాళ్ళు తెలుస్తుంది. లేకపోతే అందరూ ఒకటే వాళ్ళ అనే సంగతి అర్థమైపోతుంది పిల్లలకి. తర్వాత వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటారు. అంటే ఇతర మతస్థులకి మనకి డిఫరెన్స్ ఏముంది అని అనుకుంటారు. అంతే. సో మనకి ఏవైతే ఉందో మన మతం ఏంటో మనం ఖచ్చితంగా చెప్పాలి పిల్లలకి. అమ్మ, ఇందాక మీరు స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఒకప్పుడైతే అది దీక్షగా తీసుకునేవారు నిజంగా భక్తితో. ఇప్పుడు కొన్ని వ్యసనాలు కంట్రోల్ చేయడం కోసం కూడా ఇంట్లో వాళ్ళైనా వాళ్ళతో వేపిస్తున్నారు, వాళ్ళైనా మానేయాలనున్నా మానేయలేకపోయి కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ 40 రోజులు 41 రోజులు నిష్టగా చేస్తారు, అన్ని దర్శనాలు అయిపోతాయి, ఇంటికి వస్తారు, ఇవన్నీ తీసిన మరుక్షణం మరుసటి రోజు నుంచే మళ్ళీ అన్ని మొదలు పెట్టేస్తుంటారు. ఇది నిజంగా దోషం కాదంటారా? అది నిజంగా దోషమేనన్న. ఎందుకంటే శరీరాన్ని సాత్విక గుణంతో మనం 41 రోజులు దాన్ని నిక్షిప్తం చేస్తాం. అవును. సో మనకి ఏదైనా ఏ రుచి అయినా సరే ఇక్కడ దాకే కదా, ఈ లోపలికి వెళ్ళకి ఏం తెలియదు. దీన్ని మనం కంట్రోల్ చేయడానికి 41 రోజులు దీక్ష తీసుకున్నాం. మళ్ళీ దీనికి పని చెప్పి మళ్ళీ మన పాపకర్మలు చేద్దామని నిర్ణయించుకుంటే మనం ఎన్ని దీక్షలు చేసినా మళ్ళీ ఫలితం అనేది వస్తుంది. చాలా మంది దీన్ని కంట్రోల్ చేయలేకే చాలా అవస్థ పడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మామూలు మనం ఉపవాస దీక్ష చేసినప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తాం, కాస్త పానీయాలు ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత మళ్ళీ ఘన పదార్థాలు, తర్వాత ఇంకా ఏదైనా తీసుకోవాలంటే. అలాగా వీళ్ళు దీక్ష అయిపోయిన తర్వాత మినిమం 11-15 రోజుల వరకు వాటి జోలికి వెళ్ళకుండా మామూలు సాత్విక ఆహారాన్ని, కాస్త కావాలంటే మామూలు మన ఆహార నియమాల్లో శాకాహారంలో కాస్త మసాలాలు ఉంటాయి కదా, అలాంటి ఆహారం తీసుకుంటూ నిదానంగా శరీరానికి చెప్పాలి. కానీ దురలవాట్లకి మాత్రం చెక్ పెట్టేయాలి. పెట్టడమే ముక్తం వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్క కర్మకి ఒక అర్థం ఉంది. సో ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఒక్కొక్కసారి మనం కొన్ని పురాణాలు చదివామంటే అసలు ఎందుకు జీవించి ఉన్నావురా బాబు అని అనిపిస్తుంది. అసలు మానవ శరీరం ఎందుకు తీసుకున్నావు అనే భయం కూడా వస్తుంది మనకి. అంటే ఇన్ని కర్మలు మనం తొలగించుకుని వెళ్ళాలి బయటికి, మళ్ళీ మనం వెళ్ళాలంటే అని చెప్పేసి మనకి చెప్పాలంటే ఒక మిస్టరీ ఇలాంటి లైఫ్ అనమాట. ఇది తెలియక చాలా మంది వెళ్ళిపోతుంటారు. ఒక విధంగా అంటే లైట్స్ ఆఫ్ వేస్తే నడుస్తున్నాము, ఎక్కడికి వెళ్తామో తెలియదు. అలాంటి లైఫ్లో మనం కొట్టుకుంటున్నాం. అప్పుడు మనకు భగవంతుడు అంటే ఈ దీక్ష చేశాము అంటేనే భగవంతుడు ఒక కృప మన మీద ఉందని అర్థం. మనకు ఒక అవకాశం ఇస్తాడని, నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, నువ్వు ఒక్కడికి నువ్వు ఉపయోగించుకోలేదు, అందుకే రేపు రోజు అనుభవించానంటారు. సో ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వీటి జోలికి వెళ్ళకుండా ఉంటే వాళ్ళు ఉత్తమమైన పురుషులు అవుతారు. ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దీక్ష అనేది ఏంటంటే మగవాళ్ళైతే 41 రోజులు, ఆడవాళ్ళైతే 21 రోజు చేయాలి ఏ దీక్ష. అంతే. సంతోషం అమ్మ, చాలా డౌట్స్ నిజంగా ఈ దీక్షల విషయంలో, ఈ రుద్రాక్షల విషయంలో అన్ని కూడా క్లియర్ అయిపోయాయి ఈ ఒక్క వీడియోతో. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి